నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. శ్రీలంక తొలి మహిళా ప్రెసిడెంట్ ఎవరు? చంద్రికా బండారనాయకే కుమారతుంగ శ్రీలంక తొలి మహిళా ప్రెసిడెంట్ గా పనిచేశారు. 1994 నుంచి 2005 వరకు ఆ దేశ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించిన ఆమె ఆర్థిక ప్రగతి, అంతర్జాతీయ సంబంధాలను బలోపేతం చేయడంలో కీలకంగా వ్యవహరించారు. ఇక మొదటిది 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కర్ణాటక బ్యాంక్. కర్ణాటక బ్యాంక్ 100వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. తమ కస్టమర్ బేస్ ను విస్తరించడం, మార్కెట్ ఉనికిని బలోపేతం చేయడమే లక్ష్యంగా 2 కొత్త పథకాలను ఆవిష్కరించింది. పిల్లల కోసం ప్రత్యేకమైన పొదుపు ఖాతా, పరిమిత కాలానికి అధిక వడ్డీ డిపాజిట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ రెండిటి ద్వారా భారతదేశ ఆర్థిక రంగంలో తన శతాబ్దపు ప్రయాణాన్ని కొనసాగిస్తూనే కస్టమర్ కేంద్రీకృత బ్యాంకింగ్ పై కర్ణాటక బ్యాంక్ దృష్టి సారించనుంది. ఇక రెండవది మత్స్య 6000 టెస్ట్ సక్సెస్. భారతదేశ డీప్ ఓషన్ మిషన్ సబ్మెర్సిబుల్ మత్స్య 6000 చెన్నై సమీపంలోని కట్టుపల్లి ఓడరేవులో వేస్ట్ టెస్టింగ్ ను విజయవంతంగా పూర్తి చేసింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ నేతృత్వంలోని ఈ ప్రాజెక్ట్ సముద్ర అన్వేషణలో భారతదేశ సామర్థ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. 6000 మీటర్ల లోతులో పనిచేయడానికి రూపొందించిన ఈ సబ్మెర్సిబుల్ సముద్ర జీవన వైవిధ్యాన్ని అధ్యయనం చేయడంలో, సముద్ర వనరులను అన్వేషించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇక మూడవది అతిపెద్ద వర్చువల్ ప్రాపలెంట్ మిక్సర్ ను తయారు చేసిన ఇస్రో. అంతరిక్ష రంగంలో స్వావలంబన కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ తన అన్వేషణలో పురోగతి సాధించింది. ప్రపంచంలోనే 10 టన్నుల బరువైన అతిపెద్ద సాలిడ్ ప్లానెటరీ మిక్సర్ ను విజయవంతంగా అభివృద్ధి చేసినట్లు ఇస్రో ప్రకటించింది. ఈ వినూత్న పరికరాన్ని బెంగళూరులోని సెంట్రల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ సహకారంతో రూపొందించారు. ఈ అభివృద్ధి సాలిడ్ రాకెట్ మోటార్ల ఉత్పత్తిని పెంచడానికి సిద్ధంగా ఉంది. ఇక నాలుగవది యాపిల్ ను వెనక్కి నెట్టిన రిలయన్స్. ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ 2024లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 2వ స్థానాన్ని కైవసం చేసుకుంది. యాపిల్, నైక్ వంటి ప్రపంచ దిగ్గజ సంస్థలను అధిగమించి కీలక మైలురాయిని చేరుకుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రపంచ ర్యాంకింగ్ లో ఒక భారతీయ కంపెనీ మొదటి 2 స్థానాల్లో ఒకటిగా నిలవడం ఇదే తొలిసారి. ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ ఆర్థిక పనితీరు కంటే బ్రాండ్ అవగాహన ఆధారంగా కంపెనీలను అంచనా వేస్తుంది. ఇందులో శాంసంగ్ అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. ఇక ఐదవది వన్డేలో నెంబర్ 1 స్థానంలో గిల్. వన్డేలో భారత స్టార్ ప్లేయర్ శుభ్మన్ గిల్ నెంబర్ 1 స్థానంలో నిలిచాడు. ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లో సత్తా చాటి 796 పాయింట్లతో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. 773 పాయింట్లతో పాక్ ప్లేయర్ బాబర్ 2వ స్థానంలో ఉండగా, రోహిత్ శర్మ 761 పాయింట్లతో 3వ స్థానంలో నిలిచాడు. ఇక టెస్టుల్లో ఇంగ్లాండ్ ప్లేయర్ రూట్, టీ20లో ఆసిస్ బ్యాటర్ హెడ్ మొదటి స్థానంలో ఉన్నారు. టీమ్ ర్యాంకింగ్స్ లో టెస్టుల్లో ఆస్ట్రేలియా, వన్డేలు, టీ20లో భారత్ తొలి స్థానాల్లో ఉన్నాయి. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: 8వ హిందూ మహాసముద్ర సమావేశం ఎక్కడ జరిగింది? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.